వెల్కమ్ టు T6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మిత్రులు అన్న ప్రకాష్ అన్న ముఖ్యంగా వ్యవస్థాపకులు ఎంఆర్పిఎస్, చాలా సీనియర్ మోస్ట్ లీడరు, అలాగే ఈదుమూడి గ్రామం నుండి మొదలైన ఉద్యమానికి చాలా మొదటి నుండి కూడా పనిచేసిన వ్యక్తి. ఇవాళ ఈ వర్గీకరణ ఉద్యమము రాష్ట్ర పరిధిలో అంశం అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణలో బిల్లు పాస్ అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే. అక్కడ కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా ఆమోదం జరిగింది. ముందు ఢిల్లీలో జాతీయ స్థాయిలో బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా కూడా బిల్లు తేవాలి, బీజేపీ జాతీయ స్థాయిలో బిల్లు తేవాలి, యూపీఎస్సీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా వర్గీకరణ జరగాలని ఒక మీటింగ్ ఢిల్లీలో సండే 16 మార్చి రోజు 2025 ఢిల్లీ ఎక్కడ జరిగింది ఇది అంటే వికే కృష్ణ మీనన్ భవన్ ఆపోజిట్ సుప్రీం కోర్ట్, భగవాన్ దాస్ రోడ్ ఢిల్లీలో జరిగింది అన్న. ఈ 1 డే నేషనల్ కాన్ఫరెన్స్ విశేషాలు ఏందన్నా? D6 ధన్యవాదాలు వినోద్ గారికి. మొన్న నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో సబ్ కేటగరైజేషన్ రిజర్వేషన్ విషయంలో ఒక సమీక్ష జరిగింది. ఇది ఢిల్లీలో ఇప్పుడు అమలు చేయాల్సిన రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపైన, అదేవిధంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్ పొందలేనటువంటి వారు ఆందోళన బాటపడుతున్నారు కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ విభజన జరగాలని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్తో రాబట్టడానికి ఈ కోఆర్డినేషన్ కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ఓపి శుక్లా గారు, డాక్టర్ విజయ్ కాయత్, అట్లే డాక్టర్ మోహన్ రావు, డాక్టర్ శ్రీరంగన్ అనేవారు, అట్లే గుడిమల్లం గిరిధర్ గారు కోఆర్డినేటర్స్గా ఉన్నారు. ఆ కమిటీ చాలా విషయాలపైన డిస్కషన్ చేసింది. ఈ సమావేశానికి బీహార్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అటు పశ్చిమ బెంగాల్, ఇక చాలా రాష్ట్రాల వాళ్ళు, అట్లే కిందికి వస్తే ఇటు కేరళ రాలేదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వరకు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. వారు కూడా అక్కడ తమ రిపోర్ట్ను ఇచ్చారు. మరి తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట స్పందించిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం జీవోలు ఇచ్చేశారు. ఆ జీవోల ప్రకారం ఇంప్లిమెంటేషన్కి పోతే ఈ 30 సంవత్సరాల పోరాటం ఒక దశకు వచ్చింది. ఇక విజయోత్సవాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. అయితే ఇంప్లిమెంటేషన్లో లోపాలు లేకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎస్సీ వర్గీకరణ ఫలాలు కింది స్థాయి వరకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వారి ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ విభజన చట్టాలని త్వరగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా ఈ పోరాటంలో ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు ఇచ్చారు. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మరి ప్రాణాలు ఇచ్చిన అమరవీరులకి ఈ యొక్క వారి ఆత్మ శాంతించే పరిస్థితి ఉంది. ఈ యొక్క విజయం వాళ్ళ కీర్తి కిరీటంలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు మరి ఇంట్లో భార్యాపిల్లలను వదిలిపెట్టి తిరిగి ఉద్యమానికి శ్రమించారు. వారందరికీ కూడా ఈ విజయం దక్కుతుంది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశంలో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకున్న వాళ్ళ రాష్ట్ర పరిధిలో విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో జీవోలు ఇచ్చుకునే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా రిజర్వేషన్ అనుభవించలేని వారికి కూడా
ఈరోజు రిజర్వేషన్ అనుభవించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సి సంబంధించిన ఉద్యోగాలు అట్లే విద్యాపరంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోమందికి న్యాయం జరుగుతుంది. మరి కేంద్ర స్థాయిలో కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నిన్న కమిటీలో తీర్మానం చేయడం జరిగింది. కేంద్రంలో విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాలని అట్లే రాజకీయ రంగంలో కూడా పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకొస్తే దీనికి ఒక గొప్ప పరిష్కారం చూపిన వాళ్ళు అవుతారని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజుకి బీజేపీ ప్రభుత్వం తాను చేసినానంటుంది, కానీ ఈ రోజుకి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ను వేసే పరిస్థితి మాత్రం ఇంతవరకు రాలేదు. అది ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఒకటి బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పింది కదా, ఆ అఫిడవిట్ కాపీ ఏమన్నా చూపెట్టిందా? మీకు ఏమన్నా చూసారా? మేమైతే చూడలేదు. మేము అడిగేది అదే, ఒక కమిటీని వేశారు. ఆ ఎలక్షన్ ముందర మరి ప్రధానమంత్రి గారు ఆ తెలంగాణలో ఈ హైదరాబాద్లో జరిగిన పెద్ద మీటింగ్లో మరి మాట ఇచ్చారు, ఒక కమిటీని వేస్తున్నామన్నారు. అయితే ఆ కమిటీ ఏం సాధించింది అనేది మాకు తెలియడం లేదు. ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాష్ట్రాల్లో అమలు చేయండి అని చెప్పి వారు బాధ్యతగా మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ వారు ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ దాని అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఈవి చెన్నయ్య కేసు కంటే ముందు ఎస్సీ వర్గీకరణ జీవోలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పంజాబ్లోను హర్యానాలోను ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంప్లిమెంట్ అయ్యేటిని రద్దు చేశారు కాబట్టి ఆ రద్దు అయినటువంటి తీర్పు న్యాయబద్ధంగా లేదని చెప్పి మేము సుప్రీంకోర్టులో 2010లో కోర్టు పోవడం, 2010 నుంచి 2020 వరకు పంజాబ్ ప్రభుత్వము మేము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఉంది, అది ఈవి చెన్నయ్య కేసులో అధికారం లేదని చెప్పడం న్యాయబద్ధంగా లేదని చెప్పి మేము సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అదే 5 మంది ధర్మాసనాన్ని ఒప్పించుకోగలిగాం. వాళ్ళు మొత్తం కేసు పూర్వపరాలన్నీ పరిశీలించారు. లోతైన అధ్యయనాల ద్వారా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పి తేల్చారు. ఆ తీర్పే 7 మంది ధర్మాసనానికి పోయింది. 7 మంది ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అంటూనే అన్ని రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఎస్టీలో కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఎస్టీలో కూడా న్యాయం జరిగే విధంగా ఆ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాలకు అధికారం సాధించి పెట్టగలిగాం. ఈరోజు అన్ని రాష్ట్రాలు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు ఇవి మనకు చాలా మందికి తెలిసిన విషయాలే. ప్రస్తుతం మీరు చేయబోయే కార్యాచరణ ఏంది? దీని ద్వారా ఇది ఇప్పుడు జాతీయ స్థాయి కమిటీ ఒకటి వేశారు కదా, దాని ద్వారా మీరు చేయబోయే కార్యాచరణ ఏంటి? నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలనేది ఒక భాగంగా పెట్టుకున్నాం. ఈ అన్ని రాష్ట్రాల్లో మరి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కేంద్ర స్థాయిలో పరిష్కరించుకోవడానికి అట్లే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకోవడానికి ఈ కోఆర్డినేషన్ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర స్థాయిలో కాదు కేంద్ర స్థాయిలో కూడా జరగాలనే దాని మీద ఒత్తిడి తేవడానికి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి నిన్న జరిగిన సమీక్షా సమావేశం ద్వారా మేము తీర్మానించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగులు కూడా త్వరలోనే కాల్ఫర్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు ఏమైనా ఆయనకి సంప్రదిస్తారా? ఆయన ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో 30 ఏళ్ళుగా కొట్లాడాడు, మొత్తం దేశవ్యాప్తంగా తిరిగిందని చెప్పాడు. మరి వాళ్ళ జాతీయ స్థాయి ఉద్యమానికి ఆయన సహకారం మీరు ఏమైనా తీసుకుంటారా, లేదంటే మీరు ఏమైనా ఆయనకి ఇస్తారా, లేకపోతే ఆయన ఏమన్నా దీంట్లో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కమ్మని చెప్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి నుంచి మాకు ఎటువంటి సహకారం లేదు. వారు ఇండివిజువల్గా వారు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మేము సుప్రీంకోర్టులో కేసు వేసింది మేమే అయినా అది మేము చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇది జాతి ప్రయోజనం, దీన్ని మేము కిరీటంగా భావించడం లేదు. ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఉంది ఇక్కడ. ఆ 30 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతోమంది ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రమనిచ్చారు. వారందరితో పోలిస్తే మేము కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కిందనే ఒక ఆనందం తప్ప ఇక్కడ మాకేమో ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా క్లియర్గా చెప్తున్నాం. 2010లో మేము కోర్టులో పోయినందుకే
ఫస్ట్ టైం మొట్టమొదట మేము కోర్టుకు పోయినందుకు అది ఆ విధమైన ఫలితం వచ్చింది. ఆ రోజున మేము సుప్రీంకోర్టులో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని తిరిగింటే ఇంకో 10 సంవత్సరాలైనా కూడా పార్లమెంట్లో బిల్లు అయ్యేది కాదు. దేవుడి ఆశీర్వాదం, మేము పడిన శ్రమ ఫలితం దక్కింది. 2020లో తీర్పు వచ్చింది. 20లో తీర్పు వచ్చిన 4 ఏళ్ళు 7 మంది ధర్మాసనం కూర్చోవడానికి సమయం పట్టింది. సో మేమనేది ఏంటంటే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ 4 సంవత్సరాల కాలం పట్టదు 7 మంది ధర్మాసనం కూర్చోవడానికి. ఎందుకంటే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని న్యాయంగా ఉందా లేదా సమీక్షించమని 7 మంది ధర్మాసనానికి ఈ 5 మంది ధర్మాసనం రెఫర్ చేసింది. అది రెఫరల్ తీర్పు కింద 7 మంది ధర్మాసనం దగ్గర ఉన్నప్పుడు 7 మంది ధర్మాసనం కూర్చోవడానికే 4 ఏళ్ళు పట్టింది. అంటే 2020లో తీర్పు వస్తే 24 ఫిబ్రవరి 6వ తారీఖున 7 మంది ధర్మాసనం కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ 4 సంవత్సరాలు ఎందుకు ఒత్తిడి పెట్టి త్వరగా 7 మంది ధర్మాసనం కూర్చునే విధంగా చేయలేకపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ తీర్పు చాలా కీలకమైంది. 2020లో ఇచ్చిన తీర్పు లేకపోతే 7 మంది ధర్మాసనం కూర్చునే అవకాశమే లేదు. ఆ తీర్పును సాధించిన వ్యక్తులుగా మేము గర్వపడుతున్నాం. ఆ తీర్పు ఈరోజు దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి ఏర్పడింది. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా మారింది. అట్లే ఎస్టీలకు ఇంతవరకు చాలా ఎస్టీకి సంబంధించిన కులాలు అడవుల్లో జీవిస్తున్నాయి. వాటికి సరైనటువంటి ఆదరణ లేదు. వారికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ తీర్పు వచ్చింది. సో తీర్పును సక్రమంగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసేదానికే ఈ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఢిల్లీలో ఏర్పడింది. జాతీయ స్థాయిలో కూడా ఎస్సీ వర్గీకరణ కోరుకుంటుంది. మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ కృష్ణమాదిగ గారి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఆయన గతంలో మొదటిసారి ఈ ఉద్యమంలో ఎంటర్ అయ్యాడు. ఉద్యమ నాయకుడిగా 2000 సంవత్సరం వరకు చాలా అద్భుతంగా పనిచేశాడు. ఆ ఫలితాలే ఎస్సీ వర్గీకరణ సాధించాయి. దానివల్ల 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది. కానీ ఆ తర్వాత కోర్టుకు పోవడంలో విఫలమయ్యాడు. కోర్టు తీర్పు తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్కి రెఫర్ చేసింది. పార్లమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ తీర్మానం ద్వారా కోరింది. అది కూడా కాలయాపనకు దారి తీసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిషన్లు పడిన ఉదాహరణకి క్యాబినెట్ సబ్ కమిటీ రామ్విలాస్ పాస్వాన్ గారి నేతృత్వంలో ఇది రాష్ట్రానికి పరిమితం చేయాలన్నా దేశవ్యాప్తంగా చేయాలనే దాని మీద ఒక డిబేట్ ప్రజల సభ్యుల అభిప్రాయం తీసుకోమంటే వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తే అభ్యంతరాలు లేవని ఇచ్చారు. ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకొని ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఉషా మెహ్రా కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమై ఇచ్చేసింది. ఇన్ని చేసినా కూడా చివరికి అది మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లేకపోయింది. ఈ సమస్య పార్లమెంట్లో బిల్లు కాకుండా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అది కోల్డ్ స్టోరేజ్లో ఉండి పరిష్కారం దొరకలే. అయితే ముందు జాగ్రత్తగా మేము 2010లో కోర్టుకు పోయినందుకు ఈ సమస్య పరిష్కారమైంది. 2010లో మేము కోర్టుకు పోకపోతే పార్లమెంట్లో బిల్లు అవుతుందని మేము కూడా ఉన్నింటి. ఈరోజు పార్లమెంట్లో బిల్లు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉండే మాలలు, అక్కడ చెమర్సు, అటు మహారాష్ట్రకు సంబంధించిన మహర్లు ఎంపీలుగా ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకకుండా ఉండిపోయేది. ఇది కోర్టు ద్వారా సాధించాము. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ కోర్టు వచ్చి అంటే ఈ విజయము, వర్గీకరణ విజయము న్యాయ వ్యవస్థ ద్వారా సాధ్యమైంది. దాన్ని సాధించింది ఘనత వీళ్ళ ప్రకాష్ అన్న బృందాన్ని, అంతేగాని మందకృష్ణది కాదు ఇది అనేది చాలా స్పష్టంగా మనం గమనించాలి, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయ పోరాటం మందకృష్ణ గారు చేయలేదు. ఆయన పార్లమెంట్నే తిరిగాడు. ఒకవేళ పార్లమెంట్ అనే అంశం కనుక ఉంటే ఇంకా ఇప్పటికి కూడా సాధ్యమైనది కాదు. కాబట్టి ఈ కోర్టు మరి ఇవాళ ఆయనే సాధించిందని చెప్పుకుంటారు కదా. మీరు కోర్టుకు పోయి మీ పోరాటం వల్ల అయితే నేను నా పోరాటం వల్లనే అయిపోయింది అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటాను కదా. దానికి మేము ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. అది ఆయన విచక్షణకు సంబంధించింది. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ కోర్టులో ఫస్ట్ నుంచి అంటే 2006లో, ఆ తర్వాత అది రిజెక్ట్ అయితే 2007లో,
ఆ తర్వాత 2010 వరకు కంటిన్యూగా కోర్టును అప్రోచ్ అవుతుంటే సుప్రీంకోర్టులో 2010లో మాకు యాక్సెప్ట్ అయింది, మాకు నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే గుడిమల్లం గిరిధర్ గారు దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఆయన లాయరు, అట్లే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ స్థాయి లాకు సంబంధించిన న్యాయ వ్యవహారాల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఈ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించాడు. దానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఆయన ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉండడం వల్ల అది సాధ్యమైంది. ఇప్పుడు ఆయన ఇటు ఆంధ్ర రాష్ట్రానికి, అటు హర్యానా రాష్ట్రానికి ప్రభుత్వానికి, అటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2010లో లెటర్లు పెట్టాడు. అయ్యా, పార్లమెంట్లో బిల్లు కావడం చాలా కష్టం, దయచేసి సుప్రీంకోర్టులో మీరు రివ్యూ పిటిషన్ వేయండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ లెటర్స్ కూడా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఆ లెటర్స్ను ఆధారం చేసుకునే పంజాబ్ గవర్నమెంట్ 2011లో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం వల్ల మాకు బలం దొరికింది. మేము దాంట్లో ఇంప్లీడర్స్గా గుర్తింపబడ్డాం. ఆ విధంగా 2010 నుంచి 2022 వరకు కూడా ఈయన ఇక్కడ లేడు, ఎవరు సీన్లో లేడు మదకృష్ణ మాదిగ. అది కూడా 2022లో ఏదో ఇంప్లీడ్ అయినట్టుగా ఆయననా మరి ఇంకా ఆయన తరఫున ఎవరు ఇంప్లీడ్ అయ్యారో అది ఆయన ఒకటి వస్తుంది. బట్ ఈ 2022 వరకు కూడా ఆయన దీనికి న్యాయ వ్యవస్థకు సంబంధం లేకుండా 2004లో సుప్రీంకోర్టులో కొట్టేస్తే 2022 వరకు కూడా ఆయన సోయలేదు, ఆయన పట్టించుకోలేదు. మీరు 2006 నుండే ఈ అంశం మీద కొట్లాడిన వాళ్ళు, ఈ అంశం మీ ద్వారా సాధ్యమైంది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మీలాంటి న్యాయ అంటే మీద ఇప్పుడు గిరిధర్ గారు కావచ్చు, ఇంకా తర్వాత మిగతా శుక్లా గారు కావచ్చు, ఓపీ శుక్లా గారు కావచ్చు, వీళ్ళందరూ పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా గెలిపించి తీసుకురాగలిగారు. ఓకే, మరి మొత్తం మదకృష్ణ మాదిగ టోటల్ చేసినట్టుగా సుప్రీంకోర్టును కూడా ఆయనే జడ్జిమెంట్ ఇప్పించినట్టుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోయి కలుపు తలకాయ పెట్టిండు. ఎవరు రమణ, జస్టిస్ ఎన్వి రమణ ఇంటికి పోయి ఆయనతో కడుపులో తలకాయ పెట్టి గొప్ప విజయం సాధించినట్టుగా, అసలు ఇప్పుడు చట్టం రాకుండా విజయం సాధించినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక వే చూపెట్టింది. కానీ ఆ వే తర్వాత ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ ఈయన రోల్ లేదు, కేంద్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీ వాళ్ళు వచ్చింది, ముఖ్యంగా మీ వాళ్ళు వచ్చింది, ఇక ఈయన రోల్ ఏముంది అలా కీలకంగా? మరి మొత్తం ఆయన ఎట్లా క్లెయిమ్ చేసుకుంటాడు? సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని మీద మరీ ఇప్పుడు జాతీయ స్థాయి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడ్డది. మరింతగా ఖచ్చితంగా మనం ఈ అంశాల మీద చర్చించుకుందాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత ఎంఆర్పిఎస్ పేరు మీద ఉన్న సంఘాలన్నీ కూడా ఆ డీటెయిల్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వారు మమ్మల్ని చూస్తే మా గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. అసలు మాకు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇంత జలసి, ఇంత అసూయ విధానాలు మాదిగ లీడర్ చాలా బాధకరం. ఎందుకంటే మేమనేది ఏంటంటే మేము ప్రచారాన్ని మీరు ఉద్యమంలో మిమ్మల్ని చూసి భయపడతారు, ఇంటలెక్చువల్ గా నన్ను చూస్తే భయపడతారు. సేమ్ మేధావులే, మాదిగలే. ఉద్యమకాలంలో మిమ్మల్ని చూస్తే భయపడతారు, ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారు అలా, నేను నిజాయితీగా ఉన్నా. కాబట్టి మాదిగ పేరు మీద ఉన్న వేదాలంతా నన్ను చూస్తే ఇక్కడ వాళ్ళకు అదవుతుంది. ఎందుకు ఒక విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని గొప్పగా చెప్పడానికి ఫలానా వాళ్ళు కష్టపడ్డారు, ఫలానా వాళ్ళు చేశారని చెప్పడానికే ఇబ్బంది పడే పరిస్థితి మాదిగ లీడర్స్ అందరిలో కనపడుతుంది. అయినా కూడా మనకి అది చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే వాళ్ళ సంఘాల్లో మాట్లాడుకునేటప్పుడు ఇది చరిత్ర, 30 సంవత్సరాల చరిత్ర. ఈ చరిత్రని బహాటంగా చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదంటే వాళ్ళ మానసిక స్థితి చాలా దౌర్బల్యంగా ఉంది, చాలా అసూయతో కూడుకున్నదిగా ఉంది. మేము వాళ్ళ సభలో కూర్చున్నా కూడా, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు, మేము అక్కడికి పోయినప్పుడు కూడా వాళ్ళు మేము ఎక్కడ ఈ విషయాలన్నీ చెప్తామో అనే ఒక భయం కూడా వాళ్ళలో ఇంటర్నల్గా ఉంటుంది. అదే భయం ఇప్పుడు కృష్ణమాదిగలో కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నా ఈ వాస్తవాలను తెలియజెప్పడం నా బాధ్యత. అందుకే మీతో ఇంటర్వ్యూ చేయడం. ఢిల్లీలో జరిగిన పరిణామాల మీద ఇంతవరకు ఎవరు ఆ అంశాలను మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒకటి వాళ్ళందరితో ఏం జరిగింది, అసలు సుప్రీంకోర్టు తీర్పు వెనుక ఉన్న
రహస్యాలు ఏంది, ఎవరు దానికి కష్టపడ్డారు, అసలు ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు, ఈ అంశాలన్నింటి మీద రానున్న రోజుల్లో ప్రతి ఎపిసోడ్గా మేము ఖచ్చితంగా చేయబోతున్నాం. మన దాంట్లో మన ఛానల్ ఖచ్చితంగా D6లో అసలు ఉద్యమం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి కారకులు ఎవరు, మీరు ఎందుకు ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు అంటే ఏ రకంగా చూసినా ఈ మోసగాని వల్ల, మందకృష్ణ అనే మోసగాని వల్ల ఇవాళ పోరాటం చేసిండు కాదనం, కానీ ఈయన ఏదైతే కావాల్సిన పోరాటం అది చేయలేదు. ఏదైతే పశువుల పోరాటం ఉందో అది చేసుకోగలిగిండు, జనంలో పోరాటం ఉందో అది చేసుకోగలిగిండు, కానీ న్యాయపరంగా రావాల్సిన జడ్జిమెంట్కి అనుకూలమైన కార్యక్రమం చేయలేకపోయిండు. ఇంకా ఇంకా రేపు పార్లమెంట్లో చట్టం రావాల్సింది అది చేయలేకపోయింది. కాబట్టి వీటన్నిటి మీద ఒక్కొక్కటిగా మేమేమంటే ఆయన మోసం చేశాడా చేయలేదా అనేది మేము చెప్పలేము, కానీ ఎందుకంటే మేము అనలేము అన్నమాట. ఒకటి క్లియర్గా చెప్పగలం, ఎందుకంటే కృష్ణమాదిగ మాదిగ ఉద్యమం ద్వారా మాత్రమే వెలుగులోకి వచ్చాడు. 1994 తర్వాత అందరం ఆయన్ను గౌరవించాం, ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాం. కృపాకర్ కూడా అంతే స్థాయిలో మూమెంట్ తీసుకున్నా మేము కృపాకర్కు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఏకనాయకత్వం ఉంటే ఉద్యమం బలంగా ముందుకు పోతుందనే ఆలోచనతో మేమందరం కలిసికట్టుగానే కృష్ణమాదిగని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇదైంది. ఇక్కడ కృష్ణమాదిగకు ఒకటి మాదిగల ఉద్యమం ద్వారా పేరు వచ్చింది. మాదిగ పేరు చెప్పుకొని అతను ఈరోజు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో రాజకీయ నాయకులు ఆయన్ను గుర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఆయనకు ఎంతో లాభం అవుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి బలహీనత లేదు, విచిత్రంగా డబ్బులు కూడా వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంతగా ఎదిగిన ఆయనకున్న ఒకే ఒక మైనస్ ఏంటంటే ఒక వర్గానికి నాయకుడిగా ఉండిపోవడం. ఆయన వర్గానికి నాయకుడిగా మారాలనుకోవడం అనేది మాకు చాలా దరిద్రమైన ఆలోచనగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన వర్గ నాయకుడు కాదు, మాదిగలందరి ప్రతినిధిగా కనపడాలి. ఎందుకంటే మాదిగల శక్తినంతా ఆయన వైపు కేంద్రీకృతం చేశాం. మాదిగల శక్తిని ఉపయోగించుకొని అతను ఒక బలమైనటువంటి వ్యక్తిగా మారాడు. కానీ ఈరోజు ఏళ్ళ మీద లెక్క పెడితే ఇప్పుడు ఉదాహరణకి అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ బయటికి పోయినంత మాత్రాన వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, మళ్ళీ వాళ్ళందరినీ తను కలుపుకొని మూమెంట్లోకి పోవచ్చు. కానీ వర్గీకరణ అయిపోకముందే ఇది జరగాలి. ఆయన ఎవరిని కలుపుకోలేకపోయాడు, కేవలం వర్గనాయకుడిగా ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన వర్గనాయకుడిగా ఉండడం అనేది ఆయన మానసిక దౌర్బల్యం. ఎందుకంటే అతను చేసిన మిస్టేక్, చాలా మిస్టేక్స్ చేశాడు ఆయన, దాంట్లో ఏకీభవిస్తాను. కాబట్టి ఎస్సీ వర్గీకరణ మేము సాధించిన మా గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఇది కూడా అతని మానసిక స్థితి. ఇదండి ఇప్పుడు మందకృష్ణ మాదిగ నిజ స్వరూపాన్ని, న్యాయ పోరాటంలో ఆయన పాత్ర ఒక రకంగా జీరో, ఆ జీరో పాత్రని హీరోగా చేసుకున్నాడు. మామూలు సామాజిక పోరాటంలో ఆయన హీరోనే, కానీ ఆయన ఒక్కడి కోసం ఆయన ఇమేజ్ కోసం, ఆయన కుటుంబం కోసం, కోట్ల రూపాయల కోసం ఇలా అది అందరి శ్రమ అంతా కూడా కోట్లాది మంది శ్రమ ఆయన ఒక్కడి కోసం ఇవాళ మాదిగ జాతిలో ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో వాస్తవ చరిత్ర అంతా బయటపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఒక్కడిది కాదు, మాదిగ ఉద్యమం అనేది అందరిది, అమర వీరులది ఈ విజయం అంకితం. ఇంకా పార్లమెంట్లో కూడా చట్టం కోసం ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇదే ఈరోజు మనం ప్రకాష్ అన్న గారితో ఇంటర్వ్యూ. మరొకసారి మరో ఇంటర్వ్యూలో ఆయనతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై పూలే, జై